హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం మేడం గయోన్ అనే మిషనరీ గురించి తెలుసుకుందాం. మేడం గయోన్ 1648 ఏప్రిల్ 13వ తేదీన ఫ్రాన్స్ దేశమందలి మాంటర్గ్రేట్స్ అనే నగరంలో ఒక ధనిక కుటుంబంలో జన్మించెను. ఆమె చిన్నప్పటి నుండి సుకుమారంగా పెంచబడెను. చిన్న వయసులోనే విద్యాభ్యాసం ప్రారంభించెను. 10వ ఏటనే ఆమె బైబిల్ గ్రంథంను పఠిస్తూ భక్తిగా జీవించవలనని ఆశపడెను. అయినను ఆమెకు రక్షణ అనుభవం లేనందున ఆమె యవ్వనం కాలమందు ప్రవేశించగానే యవ్వనేచ్ఛలకు లోబడి అసభ్యమైన పుస్తకం చదువుచు అంతరంగంను పాడు చేసుకొనెను. అంతేకాదు ఆమె బాహ్య సౌందర్యాన్ని బట్టి గర్విస్తూ గంటల తరబడి అద్దం ముందు గడిపేది. ఈలోగా ఆమె తండ్రి ఒక ధనవంతునికి ఆమెనిచ్చి వివాహం చేసెను. అప్పటికి ఆమె వయసు 16 సంవత్సరములు మాత్రమే. కానీ జాక్వెన్ గయోన్ అనే ఆమె భర్త వయసు 38 సంవత్సరములు. అంతేకాదు ఆమె అత్తగారు ఒక గయ్యాలి. కాబట్టి తన భర్తకు ఎంత ధనం ఉన్నా సరే ఆమెకు సంతోషకరమైన కుటుంబ జీవితం దొరకలేదు. ఆమెకు ఒక కుమారుడు కూడా కలిగెను. కానీ ఆమెకు ఎటువంటి శాంతి సమాధానాలు లేనందున ఆమె దేవుని వెదుకుట ప్రారంభించెను. మరలా చిన్నతనంలో చదివిన దేవుని వాక్యాన్ని చదువుచుండగా ఆమె మనోనేత్రమును తెరవబడి విశ్వాసము ద్వారా క్రీస్తుని తన హృదయంలోకి చేర్చుకొనెను. ఆమె గర్వానికి కారణమైన అందాన్ని మాసూచికము ద్వారా దేవుడు తుడిచివేశెను. అయినను ఆమె అంతకంతకు భక్తిలో ఎదుగుచూ తన హృదయాన్ని శుద్ధి చేసుకొనిచుండెను. వ్యాధిగ్రస్తుడైన తన భర్తకు పరిచర్య చేసి చనిపోయే ముందు ఆయనను కూడా రక్షణలోకి నడిపించెను. ఆమె భర్త మరణించినప్పటికీ ఆమె వయసు 28 సంవత్సరములు మాత్రమే. ఆమె అంతకుముందే తన 5 సంతానములో 2 పిల్లలను కోల్పోయెను. తరువాత ఆమె అనాథగా 3 బిడ్డలతో జీవించవలసి వచ్చినప్పటికీ ప్రభువును విడిచిపెట్టలేదు. మరలా వివాహం చేసుకోమని కొందరు ప్రోత్సహించినను ఆమె ఒప్పుకొనక, నేను క్రీస్తుకు నా శేష జీవితమును సమర్పించుకొనుచున్నాను, ఇక ఆయనే నా సర్వస్వమని చెప్పి ఆత్మల రక్షణార్థమై తన శేష జీవితమును జీవించెను. రక్షణానుభవమును పొందిన మేడం గయోన్ సువార్త ప్రకటించుచుండగా క్యాథలిక్ సంఘము వారు అభ్యంతరపరిచి అనేక హింసలు పెట్టిరి. 1686వ సంవత్సరములో దేవుని పరిచర్యలో భాగంగా తన అభిప్రాయాలను వెల్లడిపరిచినందుకు ప్యారిస్ పట్టణములో 8 నెలలు జైలు శిక్ష అనుభవించెను. అయినను నేను రుచి చూచిన ప్రభువు ప్రేమను గూర్చి చెప్పకుండా ఉండలేనంటూ సువార్త సేవలో ముందుకు సాగెను. దేవుని కంటే గొప్పదేదియూ లేదు, నాకంటే నీచమైనదేదియూ మరొకటి కానరాదు. దేవుడు ధనవంతుడు, మరి నేనొక దరిద్రాలను. అయినను దేవుని దృష్టిలో నేనొక ధనవంతురాలిని గనుక దేవుడు తప్ప నాకు ఏదియో అక్కర్లేదంటూ తన 69వ ఏట అనగా 1717వ సంవత్సరము జూన్ 9వ తేదీ రాత్రి 11:30 గంటలకు పరలోకమునకు వెళ్ళిపోయెను. చూసారా ఫ్రెండ్స్, అదేవిధంగా మనం కూడా మన బాహ్య సౌందర్యాన్ని బట్టి గర్విస్తూ గంటల తరబడి అద్దం ముందు గడిపేస్తున్నాం. కానీ ఆ యొక్క గడిపే సమయాన్ని మనం దేవుని కోసం కేటాయిస్తే మనం ఎన్నో ఆశీర్వాదాలను పొందుకుంటాం. కాబట్టి ఏ విధంగా అయితే మేడం గయోన్ తన యొక్క శేష జీవితమును సమర్పించుకుందో అదేవిధంగా మనం కూడా మన యొక్క శేష జీవితమును దేవుని కోసం సమర్పించుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. God bless you.